మధ్యాహ్నం 3 గంటల వరకు బగబగా మండిన ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా ఆ తర్వాత ఒక్కసారిగా ప్రకృతి తన రూపాన్ని మార్చుకుంది. క్షణాల్లో నల్లని మేఘాలు కమ్ముకోవడంతో పాటు బలమైన ఈదురుగాలులు, వర్షం వరకుంటపాడు మండలంలో పలు గ్రామాలను అతలాకుతలం చేశాయి. గంటల తరబడి మండిన ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించినప్పటికీ ఈదురుగాలులు పలు ప్రాంతాల్లో నష్టం మిగిల్చాయి. బలమైన గాలులకు కొన్ని వృక్షాలు నేల కొరిగాయి. గ్రామాల్లోని పిల్ల కాలువలు వర్షపు నీటితో పొంగి పొర్లి ప్రవహించాయి. పలుచోట్ల టెంట్ హౌస్లకు చెందిన కుర్చీలు గాలికి ఎగిరిపడి విరిగిపోగా టెంట్లు కూలిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. రహదారులపై చెట్లు, కొమ్మలు విరిగిపడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు బగబగా మండిన ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా ఆ తర్వాత ఒక్కసారిగా ప్రకృతి తన రూపాన్ని మార్చుకుంది. క్షణాల్లో నల్లని మేఘాలు కమ్ముకోవడంతో పాటు బలమైన ఈదురుగాలులు, వర్షం వరకుంటపాడు మండలంలో పలు గ్రామాలను అతలాకుతలం చేశాయి. గంటల తరబడి మండిన ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించినప్పటికీ ఈదురుగాలులు పలు ప్రాంతాల్లో నష్టం మిగిల్చాయి. బలమైన గాలులకు కొన్ని వృక్షాలు నేల కొరిగాయి. గ్రామాల్లోని పిల్ల కాలువలు వర్షపు నీటితో పొంగి పొర్లి ప్రవహించాయి. పలుచోట్ల టెంట్ హౌస్లకు చెందిన కుర్చీలు గాలికి ఎగిరిపడి విరిగిపోగా టెంట్లు కూలిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. రహదారులపై చెట్లు, కొమ్మలు విరిగిపడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పక్కలనేదే కనపడలేదు. దిగాలి అది వాన రావడం దమ్మున్నాయి.